ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు అని కీర్తన గ్రంథం 32 అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యం మనిషి జీవితంలో అత్యంత గొప్ప ఆశీర్వాదం ఏమిటో తెలియజేస్తుంది. అది పాపక్షమ. ధన్యుడు అంటే సంతోషం గలవాడు, నిజమైన ఆనందమును పొందినవాడు. మనిషి బయటకు బాగానే కనిపించిన పాపభారం ఉన్నప్పుడు హృదయం లోపల భారంగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? మన అతిక్రమములను క్షమిస్తాడు, మన పాపాలను కప్పిపుచ్చుతాడు, మనకు శాంతి మరియు ఆనందం ఇస్తాడు. ఇక్కడ గొప్ప సత్యం ఏమిటంటే, మనం పాపాలని దాచుకుంటే బాధ పెరుగుతుంది, కానీ దేవుని ఎదుట ఒప్పుకుంటే క్షమ లభిస్తుంది. దీని ఆత్మీయ అన్వయం ఏమిటంటే, మన తప్పులను దాచకుండా దేవుని ఎదుట ఒప్పుకుందాం, నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఆయన మనకు క్షమను, శాంతిని ఇస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, నా పాపములను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి శుద్ధి చేసి నీ శాంతితో నింపు. నిజమైన ధన్యుడిగా నన్ను చేయము. ఆమేన్.